వరంగల్లో జరిగే గులాబీ మహాసభకు తరలివెళ్దామని వనపర్తి పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్సర్ రమేష్ గౌడ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరంజ్యోతి, నర్సింహులు, గిరి, నీరస్వామి, వాజీదు తదితరులు ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, చలో వరంగల్, తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం. 27వ తారీఖు నాడు మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వాన వరంగల్లో 25 సంవత్సరాలు ఏ పార్టీ పుట్టి ఏర్పడిన సందర్భంగా వజ్రసభ సభలు జరపాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే మన ప్రీతమ నాయకుడు నిరంజన్ రెడ్డి గారు వనపర్తి నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున యువకులు మరియు కార్యకర్తలు, క్రియాశీల సభ్యులు, పార్టీ అభిమానులు తరలి వెళ్ళాలని చెప్పి సూచించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వారి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలు ముఖ్యంగా రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పి సగం మాఫ్ అయింది. మరి రైతు రుణమాఫీ ఇంతవరకు సగమే మాఫ్ అయింది. మరి సక్రమంగా కరెంట్ లేదు. మరి మనం చూస్తూనే ఉన్నాం, లక్ష్మీగుట్టలో గతంలో ఎండాకాలంలో మరి ఇక్కడికి వచ్చి మరి చిన్న చిన్న పిల్లలు, యువకులు ఇక్కడ వచ్చి ఈత పడడం జరిగింది. ఈరోజు మళ్ళీ లక్ష్మీగుట్ట మొండిగుట్టగా మారిందని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. మరి అటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అవల్ల మనం 27వ సభలో పార్టీ దిశానిర్దేశం చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలు ప్రజల్లో ఇప్పటికే చాలా వ్యతిరేకత ఏర్పడ్డది. దానికి అనుగుణంగానే మనం ఇప్పుడు వెళ్ళేది స్వచ్ఛందంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు మరి జనసమీకరణ కాదు. ఇది మనం అభిమానులతో పోయేది. రాష్ట్ర పార్టీ నాయకత్వం కేవలము మన ట్రాన్స్పోర్ట్ ఒక బస్సు మాత్రం ఇస్తుంది. మరి దానికి అయ్యే ఖర్చులు స్వచ్ఛందంగా ఒకసారి మరి పార్టీ కష్టకాలినప్పుడు కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వాళ్ళే మరి భరించుకొని ఈరోజు విజయవంతం చేస్తారంటే భవిష్యత్తులో మన కార్యకర్తలు కానీ, రాజకీయ నాయకులకు కానీ, లీడర్లకు కానీ, క్రియాశీల కార్యకర్తలు కానీ భవిష్యత్తులో మంచి పొజిషన్ చూపిస్తారు అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. మరి పార్టీ కష్టాలు ఉన్నప్పుడు మనం కూడా అందుకు మనకు మేలు జరిగిందా లేదా అని చెప్పేసి పక్కకెట్టి మరి జరగబోయే 27వ తారీఖు సభకు పెద్ద ఎత్తున మీరంతా తరలిరావాలి. మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా శ్రీనివాసపురం వార్డు 8వ వార్డు ప్రజలకు, యువకులకు మరియు అందరికీ మరి అభినందనలు తెలుపుతూ మరి జంగాలగుట్ట నుండి కూడా ప్రాతినిధ్యం ఉంది మనకి ఇక్కడ శ్రీనివాసపురం అనుబంధంగానే. మరి దాంతోపాటు బింజగడ్డ తాండా కూడా ఉంది. ఆ తాండావాసులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరంతా స్వచ్ఛందంగా వచ్చే సభను విజయవంతం చేసి మన నిరంజన్ రెడ్డి గారి పేరు ప్రఖ్యాతలు కూడా రాష్ట్ర స్థాయిలో చెలిపెట్టడం చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, శ్రీనివాసపురం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం. 25వ రజతోత్సవ సభ వరంగల్లో జరపడం సందర్భంగా ఈరోజు మన గ్రామం నుంచి పెద్ద ఎత్తున పోవాలని చెప్పి పట్టణం నుంచి రమేష్ గౌడ్ గారు, తర్వాత మిగతా పెద్దలందరూ కూడా మన ఊరికి రావడం జరిగింది. తప్పకుండా మా వార్డు నుంచి పెద్ద ఎత్తున దాదాపు మేము 2 బస్సులు అడిగినాం, జంగాలగుడ్డకు తుఫాన్ అడిగినాం. స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళు రావడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు ఒక్కడుగా పెట్టి ఈనాడు 14 సంవత్సరాలు ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాలు అధికారం చేశారు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరాల ప్రతిపక్ష హోదాలో విజయవంతంగా 3 పాత్రలు విజయవంతంగా చేస్తున్న సందర్భంగా ఈరోజు మనం చూసిన ఒక ప్రాంతీయ పార్టీలు, ఒక తెలుగుదేశం, ఒక టీఆర్ఎస్ తప్ప ఏ ప్రాంతీయ పార్టీలు విజయవంతంగా 25 సంవత్సరాలు రజతోత్సవం జరుపుకోలే. ఎందుకంటే విషయం కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానాలని, కేసీఆర్ యొక్క విధాన ఈరోజు రాష్ట్రంలో అనేక కార్యక్రమంలో మనం ఈరోజు అన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, అన్ని కలెక్టరేట్ కట్టిండ్రు, తర్వాత ఎస్పీ ఆఫీసులు కట్టిండ్రు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరగడం కారణం మన ప్రాంతం మనకు రావడం వల్ల మన నిధులు మనం వాడుకొని ఈరోజు రాష్ట్రంలో దేశంలోని అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలబడదంటే అదొక కేసీఆర్కి సాధ్యం కనుక మన అందరం కూడా ఖచ్చితంగా రేపు 27వ తారీఖున జరగబోయే సభలో విజయవంతంగా పాల్గొని, ఎందుకంటే మన నాయకుడు నిరంజన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేసిన గతంలో మనం చూసినాం. ఏ ఒక్క నాయకుడు గెలిచి కానీ వాళ్ళని వీళ్ళని పలకరించి ఊకేదో
ఉపశమనం చేసిన కానీ నిరంజన్ రెడ్డి గారు ఈరోజు ఇంత మన ప్రాంతానికి ముఖ్యంగా లక్ష్మీకుంట మొండికుంట ఉండే ఏ ఒక్క రోజు వచ్చినప్పుడు మాకు సార్ మాకు ఏమవుతుంది ఒక లక్ష్మీకుంట మొండికుంటను మంచి చేయాలని చెప్తే వారు దాదాపు ఒక 2-3 కోట్లతోన మన ఏదైతే ఈదుల చెరువు నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మనము మొండుకుంటను లక్ష్యం కూడా చేసుకున్నాం. ఈరోజు ఒక్క ఎకరా కూడా శ్రీనివాసపురంలో ఎండిపోలే. గతంలో ఒక వర్షం వేసిన మధ్యలో ఎండిపోతుండే. ఈరోజు వారి దయ వల్లనే వారి పుణ్యం వల్లనే మరోజు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒడ్లు వండుకొని ఇలా కుప్పలు రాస్తూ వస్తున్నాం కనుక. ఎందుకంటే గతంలో మనకు ఉంది నానుడు, ఒక ఇంటికి వచ్చిన మనం ఇంత అన్నం పెడితే మనం సాయం చేసే అలవాటు ఉంది. కానీ ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు ఏమనుకున్నారు ఏం కథలో కానీ అనవసరంగా బదలాం చేసి ఆయన ఓడగొట్టుకొని ఈరోజు అనేక అస్తవ్యస్తలు పడుతున్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒడ్ల కుప్పల కాడ గతంలో ఎప్పుడో తూర్పు పట్టే లేకుండే ఇప్పుడు ఉన్న ఒడ్ల కుప్పలకు తూర్పు పట్టాలని రైతులు అనేక అవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఈ యొక్క ప్రభుత్వం చాలా రోజులు ఉండదు. భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు నమ్మండి, ఇంకొక 2.5-3 సంవత్సరాల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతుంది. మనం ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకుని అక్కడ కార్యక్రమాలు చేయరు, ఏమైనా ఉంటే బదలామీ చేస్తారు వీళ్ళు అది అని. కనుక దయచేసి ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు భూములు అంటే భూములు ఏం చేసిన ఆయన ఇంటికి తీసుకుంటున్నాడా? ఆయన మెడికల్ కాలేజ్ కడితే పిల్లలు అవుతున్నారు, కలెక్టరేట్ కట్టాడు, పరిపాలన సౌలభ్యం అవుతుంది. ఈరోజు మన రోడ్డు బైపాస్ రోడ్ తీసుకుని మన కోసం తీసుకున్నాడు, భూములు తీసుకుని బదలాం చేసి ఆయనని ఈరోజు ఉన్న నాయకులు ఉన్న కనీసం దాంట్లో ఆయన చేసినంత 20% కానీ అభివృద్ధి చేస్తే మేము శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటాం. ఆయన ఎన్నో కష్టాలు పడి కేసీఆర్కి దగ్గరే ఉండి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈ ప్రాంతం ఇంత సస్యశ్యామలమైంది. ఈరోజు ఓర్వలేక ఏదో బట్టగాల్చి మీనేసి నిరంజన్ రెడ్డి భూములు కొనుక్కున్నాడు మంచోడు అని అట్లా తప్పుడు కాదు. భవిష్యత్తులో మీరే చూస్తారు. నిరంజన్ రెడ్డి ఇంట్లో ఉన్నా మనం గుంజుకొచ్చి గెలిపించే రోజులు వస్తాయి. తప్పకుండా మీరు అటువంటి ఆలోచన చేయకండి. భవిష్యత్తులో కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం బ్రహ్మాండంగా రాబోతుంది. ఏ కార్యక్రమం అయినా మేము ఉన్నాం, మీకు అండగా ఉంటాం. ఈరోజు చాలామంది ప్రాంతాల నుంచి గెలిచి కనుక కనీసం ఒక రోజున ఒక ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఒక్కరికో పని చేయరు. ఏమైనా ఉంటే వాళ్ళంటే మళ్ళీ వాడు ఎవరైతే ప్రజలకు పని చేస్తే వాళ్ళు లైవ్లో ఉంటారు. మీరు పని చేయరు, ఏం చేయరు, ఎప్పుడు వాళ్ళే ఉంటారు. కనుక దయచేసి మీరు మమ్మల్ని నమ్మండి. భవిష్యత్తులో ఏ ఎలక్షన్ వచ్చినా, రేపు కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా, భవిష్యత్తులో లోకల్ బాడీ ఏ ఎలక్షన్ వచ్చినా, లాస్ట్కు జనరల్ ఎన్నికల ఖచ్చితంగా గులాబీ జెండా నుంచి ఈ ఊరు నుంచి మేము భారీ ఎత్తున లీడ్ ఇస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై హింద్.